దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 తండ్రి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు ప్రేమతో మనతో మాట్లాడటానికి ఆయన చిత్త ప్రకారం ఈ రోజు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనపరుచుకొనెను. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించెనుగాక. ఆమేన్. In English, after his suffering, he showed himself to this man and gave many convincing proofs that he was alive. He appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. हिंदी, और उसने दुख उठाने के बाद बहुत से पक्का के प्रमाण से अपने आप को उन्हें जीवित दिखाया और 40 दिन तक वह उन्हें दिखाई देता रहा और परमेश्वर के राज्य की बातें करते रहा. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము తెహిలా సంఘముగా, కుటుంబాలుగా ప్రభువా, మరి ధైర్యంతో మీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉండగా తండ్రి, మరి మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ వాక్యం, నీ జీవవాక్యం తండ్రి, అట్టి నీ గొప్ప వాక్యమును మీరు మాతో మాట్లాడమని దేవా, మరి ఈ పరిశుద్ధ లేఖనములలో నుండి కొద్ది విషయములను మేము ధ్యానము చేయనై ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని నీ ఆదరణకరమైనటువంటి మాటలతో మమ్మల్ని ప్రభువా తృప్తిపరచమని, ఈ దినానికి కావలసినటువంటి కృప అయినా ఈ దినానికి కావలసినటువంటి నీ పరలోకపు మన్నాతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిగా దీవించుమని, ఆశీర్వదించుమని, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మాకు దయచేయమని అయినా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు దర్శించమని, వారి హృదయాలను దర్శించమని, ప్రతి ఒక్కరి జీవితంలో మీ గొప్ప కార్యము జరుగులాగున మీ సహాయం దయచేయమని, వినగలిగేటటువంటి అయినా మరి చెవులు గ్రహించగలిగేటటువంటి హృదయము మాకు అందరికీ దయచేసి మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి కేవలము మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. After his suffering, he showed himself to these men and gave many convincing proofs that he was alive. He appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. और उसने दुख उठाने के बाद बहुत से पक्के प्रमाणों से अपने आप को उन्हें जीवित दिखाया और 40 दिन तक वह उन्हें दिखाई देता रहा और परमेश्वर के राज्य की बातें करता रहा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించురుగాక. ఆమెన్. రైట్. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఉద్దేశ్యం అంధకారంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎలా అయితే ఎన్నుకొని
ఒక నాయకుడిగా దేవుడు మోషేకు తోడుంటూ మోషేను ఒక నాయకుడిగా చేసి లక్షలాది మంది ఇజ్రాయేలీలను తాను నడిపించాలనుకున్నటువంటి వాగ్దాన దేశానికి నడిపించాడు. అలాగే పాపమనే చీకటిలో, పాపమనే అంధకారంలో పడి మరి ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని ప్రకాశమానమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడానికి తండ్రి సాక్షాత్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి మనుష్య రూపంలో పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన నిజమైన వెలుగుగాను, నిత్యమైన వెలుగుగాను, జీవపు వెలుగుగాను ఉన్నారు. 33.5 సంవత్సరముల యొక్క సువార్త సేవా ప్రభంజనములో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు దేవుని ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 33.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఆ సేవలో ఎంతో మంది మరి ఆ ఆకర్షితులై ప్రభువారి యొక్క మాటలకు వారు ఆకర్షితులయ్యారు. అలాగే ఆయన చేస్తున్నటువంటి కార్యములకు, ఆయన ప్రకటించేటటువంటి ఆ రాజ్య సంబంధమైనటువంటి ఆ బోధనలకు ఎంతగానో ఆకర్షితులై ఎంతో మంది ఆయనకు శిష్యులుగా చేరారు. ప్రభువారే ఎంతో మందిని పిలుచుకున్నారు. మరి అలాగా ఆయనతో పాటు శిష్యులుగా చేరినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. అతని మరణానంతరము మరి మిగిలినటువంటి ఆ 11 మంది శిష్యులు. అలాగే ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారిని ఇష్టపడిన వారు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు, మేలు పొందిన వారు, ఆశ్చర్య కార్యములను తమ కళ్ళారా చూసిన వారు, ఇలా ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి దేవుని సమయం సమీపించినందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి పాప పరిహారం కొరకు మరి కలువరి శిలువలో శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ శిక్షకు ఆయన భరించి, ఆ శిలువ మీద ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి పునరుత్థానుడై సజీవుడై మరణాన్ని మరి జయించి, ఆయన సమాధిని జయించి ఆయన బయటకు రాగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు ఈ సమాధిని జయించి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఏ పనైతే భూమి మీద ఆయన చేయడానికి వచ్చాడో మరి శిలువలో సమాప్తమైనది అని చెప్పి ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ మరి ఆయన మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచి వెంటనే పరలోకానికి ఆయన వెళ్లకుండా భూమి మీద 40 దినముల వరకు ఆయన ఉన్నాడు. ఈ 40 దినములు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఈ 40 దినాలు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళలేదు? ఇప్పుడు చదివాం కదండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆఫ్టర్ హిస్ సఫరింగ్ హి షోడ్ హిమ్సెల్ఫ్ టు దీస్ మెన్ అండ్ గేవ్ మెనీ కన్విన్సింగ్ ప్రూఫ్స్ that he was alive. And he appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. 40 రోజుల పాటు ఆయన ఈ భూమి మీదే ఉండిపోయారు, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. చూడండి, ఎందుకని 40 రోజులు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ 40 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మరి నోవాహు దినాలు మనం చూసినప్పుడు, జల ప్రళయం వచ్చినప్పుడు, ఆ భయంకరమైనటువంటి జల ప్రళయంలో ఆ నీళ్ల మీద నోవాహు 40 దినాలు ఉంటాడు. మరి మోషే గారు దేవుని యొక్క 10 ఆజ్ఞలు తీసుకురావడం కొరకు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినములు దేవుని యొక్క ప్రత్యక్షతలో గడుపుతాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి మరి కనాను దేశమునకు ప్రయాణమైతే 40 రోజులు వారి ప్రయాణము 40 సంవత్సరముల పాటు కొనసాగుతుంది. అలాగే ఎలీషా
40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తాడు దేవుణ్ణి కలుసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉంటాడు అరణ్యంలో. అపవాది ద్వారా ఆయన శోధించబడతాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ 40 రోజులు అనేది చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 40 సంఖ్య అనేది, దిస్ నెంబర్ ఈజ్ ఎ వెరీ సాక్రెడ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ నెంబర్. దేవుని యొక్క మర్మము ఈ 40లో ఉంది. అందుకే ఈ ప్యాటర్న్ మొత్తం మనం చూసినప్పుడు ప్రతి ఒక గొప్ప షిఫ్ట్ చేంజ్కి, అంటే భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని దేవుడు నాశనం చేసేసి నూతన సృష్టిని చేసినప్పుడు ఇట్స్ ఎ బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. చరిత్రలో ఒక అతిపెద్దమైన అయినటువంటి ఒక షిఫ్ట్ అది. ఆ షిఫ్ట్ టైంలో 40 దినాలు మరి నోవాహు గారు నీళ్లపైన ఉంటారు. మరి ధర్మశాస్త్రం అనుగ్రహించబడడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రపు పలకలని మరి తీసుకోవడానికి 40 దినాలు భూమి మీదకి వాక్యము పంపించబడడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. అంతకు ముందన్నడు లేనిది. మొట్టమొదటిసారిగా వాక్యము భూమి మీదకి అనుగ్రహించబడినప్పుడు కూడా మరి 40 దినాలు మోషే గారు ఉపవాసం ఉండి అక్కడ ఆ సీనాయి కొండ మీద ఉంటాడు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, అబ్రహాముకు దేవుడు ముందుగానే ఇదిగో నీ భవిష్యత్తు తరముల వారు 400 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో ఉంటారు. ఆ దేశంలో వీరు బానిసలుగా ఉండి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ చివరికి మరలా ఆ ఐగుప్తు యొక్క బంధకములలో నుంచి విడిపించబడి నేను నీకు వాగ్దానము చేసినటువంటి ఆ దేశానికి, నేను నీకు దయచేసినటువంటి ఈ దేశానికి నేను వారిని మరలా పిలిపిస్తాను. సో బంధకములలో నుంచి ఒకరు విడిపించబడాలన్నా, ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది భూమి మీద జరగాలన్నా, లేదా దేవునిని ఆకాశము నుంచి మనము భూమి మీదకు తీసుకురావాలన్నా, ఉపవాసము ద్వారా ప్రసన్నం చేసుకోవాలన్నా, లేదా శోధకుడిని జయించాలన్నా అనేక సందర్భాలలో ఈ 40 దినములు అనే దాన్ని మనం చూస్తూ వచ్చాం. 40 అనే సంఖ్యను మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా ఈ 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 దినాలు ఉన్నారండి. దేనికి ఈ 40 దినాలు ప్రభువారు ఏం చేశారు ఈ 40 రోజుల్లో అని చెప్పి గనక మనం చూస్తే, మరి God has appeared to his disciples, but these were not random appearances. అంటే ఇవేవో సాదాసీదాగా యాదాలాపంగా దేవుడు తనను ప్రజలకు కనిపించుకున్నటువంటి సందర్భాలు కాదు. ఈ 40 దినాలలో దేవుడు ఎందరినైతే కలిశాడో, దేవుడు ఎందరినైతే తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడో, ఈ యొక్క ప్రతి ఇన్సిడెంట్ కూడా దీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్స్. దీస్ వర్ నాట్ ర్యాండమ్ అపియరెన్సెస్, బట్ దే వర్ పర్పస్ఫుల్, పవర్ఫుల్ అండ్ పర్సనల్. ప్రతి ఒక్క విజిట్ వెనకాల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ విజిట్ వాజ్ పర్పస్ఫుల్, పవర్ఫుల్ అండ్ పర్సనల్. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఆయన మరణానంతరము గడిపినటువంటి ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్, ఆయన పలికినటువంటి ఎవ్రీ వర్డ్, ఆయన చేసినటువంటి ఎవ్రీ విజిట్ క్యారీడ్ ఏ డివైన్ ఇంటెన్షన్. ఒక డివైన్ ఇంటెన్షన్ తోటి, ఒక పర్పస్ తోటి, ఒక ఉద్దేశ్యముతోటి దేవుడు ఈ 40 దినములు కూడా భూమి మీద ఆయన మరణానంతరము, ఆయన పునరుత్థానపు అనంతరం కూడా ఆయన ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంకా చెప్తే ఈ 40 రోజులు కూడా దేవుడు భూమి మీద ఆయన పునరుత్థానానంతరం ఉండడం అనేది
ఆయనకు అవసరం కాదు గాని ఆయన యొక్క ప్రజెన్స్ మనకు అవసరం. ఆ 40 రోజులు ఆయన ఉండాల్సిందే. ఆయన ఉండి ఉండకపోతే దేవుని యొక్క ఉద్దేశ్యము భూమి మీద నెరవేరేది కాదు. అందుకోసమే ఆయన అవసరం కొద్దీ ఆయన భూమి మీద లేడు గాని మనందరి అవసరం నిమిత్తమై ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ 40 దినాల్లో ప్రభువారు ఎందువల్ల ఉన్నారు, ఆయన ఏం చేశారని చెప్పి మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత తండ్రి యొద్దకు డైరెక్ట్ గా ఆయన వెళ్లకుండా భూమి మీద ఆయన మరి ఉండడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే, టు ప్రూవ్ హిజ్ రిజరక్షన్ వాజ్ రియల్. దేవుడు సజీవుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అన్నది నిజము, సత్యము, వాస్తవము అని ప్రజలకు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన మాటలు విని ఆయనను లోకరక్షకుడిగా అంగీకరించి విశ్వాసం ఉంచి మరి ఆయన శిష్యులుగా మారి ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఎప్పుడైతే ఏ మానవుడు పొందనటువంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన ఆ శిలువ శిక్ష ఈయనకు పడేసరికి మరి భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను కొరడా దెబ్బలు కొడుతూ ఆయన శరీరం అంతా రక్తసిక్తమై శిలువలో ఆయన మరణించిన ఆ విషయాన్ని వారందరూ కూడా చూశారు. ఎవ్రీవన్ హ్యాస్ విట్నెస్డ్ హిస్ డెత్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు అన్నది జగం ఎరిగినటువంటి సత్యం. అనగా వారు వాళ్ళ యొక్క కళ్ళతో దాన్ని చూడగలిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి ఆయన లేచి మరణాన్ని జయించిన తర్వాత మరి ఆయనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే అక్కడ ఉన్నటువంటి జనానికి కానివ్వండి, శిష్యులకు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఆయన చెప్పిన ప్రకారము, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినాన మరణాన్ని జయించి లేచాడు అనే విషయం కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆ సమాధి రాయి మరి త్రోసివేయబడి ఉన్న తర్వాత ఆ రోమా అధికారులు అక్కడికి వచ్చి చెప్తారు, అక్కడ ఉన్నటువంటి ఆ కాపురుల, ఆ సైనికులతోటి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఆయన్ని ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పిస్తారు. కాబట్టి ద ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నమ్మకము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మరలా తిరిగి లేచాడా, ఇది నిజమేనా, ఆయన ఎవరికన్నా కనబడ్డా అని వారందరూ, అంటే అనేకమైనటువంటి సందేహాలు వారి హృదయాల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి సందేహ నివృత్తి చేయడం కొరకు ఇప్పుడు ఆయన కనబరుచుకోవాల్సినటువంటి పరిస్థితి. మార్కు సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు, మార్కు సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, వారి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, మరణాన్ని జయించి యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన చూడండి, మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ఆయన కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుంచి
ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత, సమాధిలో నుంచి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎవరికి కనబడ్డారంటే ఆయన మగ్దలేనే మరియకు ఆయన కనిపించారు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని కూడా నమ్మకపోయేరి. ఇది అండి అప్పుడున్నటువంటి మానసిక స్థితి. యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షముగా మరి కనిపించి మరియమ్మకు, మగ్దలేనే మరియమ్మకు కనిపించినప్పుడు ఆమె వెళ్ళి చెప్పినా సరే ఆయన బ్రతికున్నాడని నమ్మట్లేదు, ఆయన ఆమెకు కనిపించాడని కూడా నమ్మట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికి కాదండి, అనేక మందికి తనను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదటిగా మగ్దలేనే మరియకు ఆయన కనబడితే, మరి రెండవదిగా యాకోబు తల్లి అయినటువంటి మరియ, సలోమి, అలాగే జొహన్న, ఈ ముగ్గురు స్త్రీలకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరలా కనబడతాడు. మత్తయి సువార్త 28:9 మనం చూస్తాం. రెండవదిగా దేవుడు వారికి కనబడతాడు. మూడవది మనం చూసినప్పుడు మరి ఇద్దరు శిష్యులు, క్లోపా అనబడినటువంటి ఒక శిష్యుడు మరియు మరి ఒక శిష్యుడు, మరి వారు ఆ మార్గ మధ్యంలో ఎమ్మాయి గ్రామం వైపు వెళుతున్నప్పుడు మార్కు సువార్త 16లో మనం చూస్తాం. వారికి కూడా దేవుడు ప్రత్యక్ష పరుచుకొని వారితో నడుస్తూ వెళతాడు, వారితో మాట్లాడుతూ వెళతాడు. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుకు, 1 కొరింథీ 15:5లో మనం చూస్తాం, సీమోను పేతురుకు యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు. ఐదవదిగా 10 మంది శిష్యులు ఒక చోట మరొక గదిలో ఉన్నప్పుడు ఆ 10 మంది శిష్యుల దగ్గరికి లూకా సువార్త 24లో మనం చూస్తాం, యోహాను సువార్త 20లో మనం చూస్తాం. ఆ 10 మంది శిష్యులకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కనబడతారు. ఆరవదిగా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు, అనగా ఐదవసారి కనిపించినప్పుడు తోమా ఆ శిష్యులలో ఉండడు. అందుకే మరలా 11 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అనగా తోమా ఉన్నప్పుడు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను కనబరుచుకుంటారు. ఏడవది 7 శిష్యులు ఒక చోట ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా వారికి కనబడతారు. ఎనిమిదవది 11 మంది శిష్యులకి మరలా యేసుక్రీస్తు ప్రభువారు మరలా కనిపిస్తారు. తొమ్మిదవది 500 మంది కన్నా ఎక్కువ క్రౌడ్, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు అందరి మధ్యలో నడుస్తూ తిరుగుతూ 500 మంది కంటే అక్కడ ఎక్కువ ఉన్నారని 1 కొరింథీ 15:6 రాయబడింది. కాబట్టి 10వదిగా మరి యాకోబుకు కనబడతారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు జేమ్స్, 1 కొరింథీ 15:7లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు యాకోబుకు కూడా కనబడతారు. ఇంకా చెప్పుకుంటే మరి సౌలుకు కూడా దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు, ఆయన స్వరం వినబడుతుంది. కాబట్టి మరి పునరుత్థానుడైనటువంటి ప్రభువారు అనేక మందికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, కనబరుచుకున్నారు. దానికి కారణం ఏంటంటే, టు ప్రూవ్ హిస్ రిజరక్షన్ వాజ్ రియల్. దే ఆర్ ఇన్ ఏ డీప్ కన్ఫ్యూజన్. వారందరూ కూడా మరి అపనమ్మకంతో ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, వారికి సందేహ నివృత్తి చేసి వారిలో ధైర్యాన్ని నింపేందుకు యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు దర్శనమిస్తారు. యోహాను సువార్త 20:27 మనం చదివితే, తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువిగాక విశ్వాసువై ఉండుమనెను. మరి ఈ 10 మంది శిష్యులు ఉన్నప్పుడు, కనిపించినప్పుడు, తోమా గారు లేనప్పుడు, నేను ఆయన శిలువలో ఆయన చేతుల్లో కొట్టబడినటువంటి మేకులు, ఆయన గాయాలను నేను చూస్తేనే గాని నేను నమ్మనన్నటువంటి ఆ తోమాతోటి ప్రభువారు చూడండి. మరి వారందరూ 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, తలుపులు మూయబడి ఉంటే దేవుడు
లోపలికి వచ్చాడండి. తలుపులు ఎవరు తీల, తలుపులు ఈయన తట్టల. తలుపులు మూయబడి ఉన్నగా యేసుక్రీస్తు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానానంతరము 40 దినములు భూమి మీద ఉండడానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, గాడ్ వాంటెడ్ టు రిమూవ్ ఎవ్రీ షాడో ఆఫ్ డౌట్. ఎటువంటి అనుమానము, అపనమ్మకము వారి హృదయాల్లో ఉండకుండా, ఆ వారి హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంశయాన్ని దేవుడు బ్రతికి ఉండగా చెప్పినట్టుగా, నేను మరణించి తిరిగి 3వ దినాన లేస్తాను, నేను మరణాన్ని జయించి నేను తిరిగి లేస్తానని ఆయన చెప్పిన మాటలు రీతిగా ఆయన తిరిగి మరి మరణాన్ని జయించి సజీవుడై వచ్చాడన్న విషయాన్ని వారందరికీ కూడా ధృవపరచడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వారితో వారికి కనబరుచుకుంటారు. అలాగే రెండవది, వారితో కలిపి భుజిస్తారు, భోజనం చేస్తారు, వారితో మాట్లాడతారు. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదివినప్పుడు 24-36వ వచనం, వారిలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమ కనపడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయముల్లో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఎస్, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయాలి. మొట్టమొదటిగా అపనమ్మకాన్ని తీసివేయాలి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని తీసివేయడం కొరకు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని, అలాగే దెయ్యమేమో అని చెప్పి భూతమని వారు భయపడుతుంటే, ఇదిగో చూడండి, మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. దేవుడు అలా చూపించినా కూడా ఇంకా కొంతమంది సంతోషపడుతున్నారు, కానీ ఆశ్చర్యంగా ఉంటున్నారు, అపనమ్మకంగా ఉంటున్నారు, నమ్మట్లేదు. కాబట్టి ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కనపరుచుకున్నారు, మాట్లాడుతున్నారు, వారితో కలిపి నడుస్తున్నారు, వారితో కలిపి సంచరిస్తున్నారు, వారితో కలిపి భుజిస్తున్నారు. అలాగే దేవుడు అనేకమైనటువంటి కార్యాలు వారి చుట్టూ చేయడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ప్రూవ్ హిజ్ రిజరక్షన్ వాజ్ రియల్. ఆయన చనిపోయి తిరిగి లేచిన విషయము ఇది నిజము, సత్యము, వాస్తవము. రిజరక్షన్ ఈజ్ ట్రూత్ అనే విషయాన్ని ఆయన శిష్యులకు చెప్పాలనుకున్నారు. ఎందుకంటే శిష్యులందరూ కూడా చూడండి, వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి, వారి యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. మరి వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, చేతి పనులు చేసుకునేవాళ్ళు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, జాలర్లు ఉన్నారు. వారి యొక్క ఇళ్ళు, పడవలు అన్ని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. కానీ మరి ఆయన చనిపోయిన తర్వాత వీరందరూ కూడా విపరీతమైనటువంటి కలవరం, గందరగోళం, అపనమ్మకం, భయం,
వేదన. సో, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళిపోతే, ఈ భూమి మీద ఆయన పెట్టినటువంటి ప్రాణానికి, సిలువ మీద ఆయన చేసినటువంటి యాగానికి, ఎందుకంటే వీరు వీరు భయంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనతో ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు. అసలు మా దేవుడికి ఏమైంది అని తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడేంటి, చనిపోవడం ఏంటి? మరి దేవుడు ఏమైపోయాడు? ఈయన్నే దేవుడు అనుకుని కదా మేము వెంబడించాం. ఇప్పుడు మా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇలాంటి పరిస్థితుల్లో ముందు వారందరి యొక్క సందేహాలను నివృత్తి చేసి, వాళ్ళలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, తోమతో దేవుడేమంటున్నాడు? అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు నువ్వు అంటున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు. కాబట్టి వారిలో ధైర్యాన్ని నింపేందుకు, భయాన్ని తీసివేసేందుకు, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసేందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యన 40 దినాలు ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి రెండవది మనం చూస్తే, మొదటిది ఆయన యొక్క పునరుత్థానం నిజము, సత్యము అని నిరూపించారు. వందలాది మందికి ఆయన కనబరుచుకున్నారు. రెండవది, ఆయన భూమి మీద ఉండడానికి గల కారణాలు ఏంటంటే, టు ప్రిపేర్ దెమ్ ఫర్ దేర్ మిషన్. యేసుక్రీస్తు ప్రభువారు వారికి అప్పగించినటువంటి ఒక పని, సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి, దేవుని రాజ్యమును నిర్మించుడి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుడి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఇది. అయితే ఎప్పుడైతే ఈ గందరగోళం జరిగిందో, దీనివల్ల ఏమైందంటే అందరూ చెల్లాచెదురైపోయారు, భయంతో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళలో ఉన్న భయాన్ని తీసివేసి వారిని ఆయన యొక్క మిషన్ కొరకు, అనగా దేవుని రాజ్య నిర్మాణము కొరకు వీరిని సిద్ధపరచాల్సినటువంటి పరిస్థితి. వీరికి ట్రైనింగ్ ఇవ్వాలి, స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేశాడు ప్రభు. రెండవది, ఇప్పుడు వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, శిక్షణను ఇస్తున్నాడు. వారు చెయ్యాల్సినటువంటి పని ఏంటి? ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు పేతురు అనబడిన సీమోన్ని పిలుచుకున్నాడు, ఏ ఉద్దేశం కొరకైతే అంద్రియాని పిలుచుకున్నాడు, ఏ ఉద్దేశం కొరకైతే యోహాను, ఫిలిప్పు, తోమా, మత్తయి, యాకోబు, వీళ్ళందరినీ కూడా ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు పిలుచుకుని 3.5 సంవత్సరాల పాటు వారికి శిక్షణనిచ్చాడో, ఆయన మరణంతో వచ్చినటువంటి గలిబిలి, కలవరం, ఆందోళన, భయం, అపనమ్మకం, అవిశ్వాసం, వీటన్నిటిని కూడా తీసివేసి మరలా దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మునుపటిలా లేరు వారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడ్డారో, అనేక మందిలో అనేకమైనటువంటి అపోహలు, అపనమ్మకాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మరలా ఆయన యొక్క మిషన్కి వాళ్ళని సిద్ధం చేయాలి. అందుకోసమే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రత్యక్షమై, చూడండి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వింటున్నారు, ఆయన భోజనం చేస్తాం, తినడం అన్ని చూస్తున్నారు, వారికి మొక్కారు ప్రభు మరలా బతికేయడని, కానీ కొంతమంది సందేహిస్తున్నారు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా స్పష్టమైనటువంటి గైడెన్స్ ఇస్తున్నాడు.
యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మీరు ఎటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నాకు పరలోకము మందు భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సో ఐ ఆమ్ ద సోవరీన్ లార్డ్, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ లార్డ్ అని చాలా స్పష్టంగా అధికారంతో ఇక్కడ వారికి చెప్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. పర్పస్ ఏంటండి? చర్చ్ ప్రారంభించబడాలి భూమి మీద, సంఘం కట్టబడాలి, సువార్త ప్రకటించబడాలి. కేవలము ఇజ్రాయేలీలకే కాదు, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు ఆయన. ఇప్పుడు ఆ సువార్త, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు లోకరక్షకుడు అనే సువార్త రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి మొత్తం ప్రపంచం యావత్తు కూడా, భూమి నలుచెరగులా కూడా ఈ సువార్త ప్రకటించబడాలి. దీనికోసం ఇప్పుడు వారికి టాస్క్, ఆ మిషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. అంతకుముందు భూమి మీద సంఘాలు లేవు, చర్చిలు లేవు. ఇప్పుడు చర్చిలు స్థాపించబడాలి, అనేక సంఘాలు కట్టబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, పరలోక రాజ్యం యొక్క వార్త అందరికీ కూడా ప్రకటించబడాలి. ఈ పనికి వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మీరు భయపడకండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. పూర్తిగా ధైర్యాన్ని నింపుతున్నాడండి. చేయాల్సినటువంటి పని చాలా ఎక్కువ. మరి ఏలియా గారు బదిరీ వృక్షం కింద ఉండి ఇక చాలు, మరణాపేక్ష గలవాడై నేను చనిపోతానని చెప్పి అన్నప్పుడు దేవుడు తన దూతల్ని పంపించి ఆహారాన్నిచ్చి, నీటినిచ్చి, బలపరిచి, ఎలా అయితే నువ్వు నడవలసినటువంటి ప్రయాణం ఇంకా చాలా ఉంది కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. మరి అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి, మీరు చేయాల్సినటువంటి ప్రయాణం చాలా ఉంది. ఇదిగో కాబట్టి నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. భూమి మీద పరలోకంలో కూడా నాకు సర్వాధికారము నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి అందరినీ కూడా మీరు శిష్యులుగా మార్చండి. నేను మీతోనే ఉంటాను, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉంటానని చెప్పి వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు వాళ్ళు? భయపడేటటువంటి జాలర్లుగా ఉన్నారు. భయపడేటటువంటి జాలర్లు. ఎందుకంటే భయంతో వెళ్ళిపోయి మళ్ళీ చేపలు పట్టుకుంటున్నారు కదా, పేతురుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా. సో ఈ భయపడే జాలర్లను భయము లేని అపోస్తలులుగా ప్రభువారు మార్చాలి. ఇది జరగవలసినటువంటి కార్యము. ద ఫియర్ఫుల్ ఫిషర్ మ్యాన్ టర్న్డ్ యాజ్ ఫియర్లెస్ అపోస్టల్స్. కాబట్టి ఈ లోకంలోనికి నా శిష్యులను పంపించడానికంటే ముందుగా నేను వెళ్ళి సిద్ధపరచాలి. జీసస్ హ్యాస్ ప్రిపేర్డ్ ద డిసైపుల్స్ బిఫోర్ సెండింగ్ దమ్ ఇంటు ద వరల్డ్. ఈ ప్రపంచంలోనికి పంపించడానికంటే ముందు ఆయనే వచ్చి కొంతకాలము వారితో ఉండి వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 40 రోజులు కూడా చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పిరిచువల్ ట్రైనింగ్ పీరియడ్. అనుమానంతో, భయంతో, ఆందోళనతో, కలవరంతో ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా దేవుడు వారి అనుమాన సందేహ నివృత్తి చేసేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా సిద్ధపరిచేశాడు. మూడవది, ఈ సిద్ధపాటు జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక పంట మనము పొలంలో పండించాలంటే ముందు ఎలా అయితే ఆ నేలను చక్కగా అందులో ఉన్నటువంటివన్నీ తీసి శుభ్రపరిచి దున్ని విత్తనాలు వేసి, మరి ఆ కోత కోయడానికంటే ముందు ఆ కలుపు మొక్కలుంటే వాటిని తీసివేసి, ఎలా అయితే
పంట కొరకు మనము ఆ నేలను సేద్యం చేసేటప్పుడు సిద్ధపరుస్తామో, ఇప్పుడు ఒక గొప్ప సువార్త పంట, దేవుని రాజ్యము ఈ లోకమంతటా కూడా మరి ప్రకటించబడడం కొరకు దేవుడు వీరిని తయారు చేస్తూ, వీరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలన్నిటిని తీసేసాడు. భయం, ఆందోళన, కలవరం, అవిశ్వాసం, అపనమ్మకం ఇవన్నీ తీసేసి వారి హృదయాలను పూర్తిగా సిద్ధపరిచాడు. ఇప్పుడు హృదయాలను సిద్ధపరిచిన తర్వాత నెక్స్ట్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఆయన చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఇప్పుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఎవడు కూడా పాత తొట్టెలలో క్రొత్త ద్రాక్షారసాన్ని నింపరు. క్రొత్త ద్రాక్షారసము నింపాలి అంటే క్రొత్త తొట్టెల్లోనే నింపుతారు. అలాగే ఈ పాతవి ఏంటివి? భయము, ఆందోళన, అవిశ్వాసము, అపనమ్మకము ఇవన్నీ వారి హృదయాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే ద్రాక్షారసాన్ని నింపలేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి వీళ్ళ హృదయంలోంచి. ప్రతి ఒక్కటి తేట తెల్లం చేసేసాడు దేవుడు. ఇదిగో నా మాంసము, నా శరీరం, ఎముకలు చూడండి, కావాలంటే మీరు చేప ఇవ్వండి, నేను తిని చూపిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడాడు, నడిచాడు, సహవాసం చేశాడు, భోజనం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నోటితో ఊది వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యములు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహించబోతున్నాను. యాక్చువల్లీ ఆయన చనిపోవడానికి ముందే నేను వెళ్ళుట మంచిది, నేను వెళితేనే గాని ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రాడు. నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. ఆయన మీకు సంచి కరువుగా ఉంటాడు. ఆయన మీకు అన్నిటినీ కూడా బోధిస్తాడు. సదాకాలము పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, సిద్ధపరిచేశాడు. వీళ్ళలో ఉన్నటువంటి అన్ని అపనమ్మకాలని అన్నిటిని మరి తీసివేసి చక్కగా ఇప్పుడు దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, పైనుంచి పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి. జీసస్ told them to wait in Jerusalem until they receive power from heaven. పరలోకంలో నుంచి ఆ పరిశుద్ధాత్మను వారు పొందుకునేంత వరకు కూడా ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మనిస్తున్నాడు. ఎందుకంటే వితౌట్ హోలీ స్పిరిట్ దే కుడ్ నాట్ ఫుల్ఫిల్ ద మిషన్. చేయాల్సినటువంటి దేవుని రాజ్య నిర్మాణం అనే ఒక మిషన్ ఉంది వారి ముందు. ఆ పని చేయాలంటే ఆత్మ లేకుండా వారేం చేయలేరు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా వారేం చేయలేరు. అలాగే చూడండి, మరి రాబోతున్నటువంటి ఆ పెంతెకోస్తు పండగ, ఆ పెంతెకోస్తు పండగ కొరకు శిష్యులను సిద్ధపరిచాడు. మీరు ఇక్కడే ఉండమని చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు బాప్తిసాన్ని పొందుకుంటారని చెప్పాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వారు వెళ్ళినప్పుడు అద్భుతంగా మరి అగ్ని నాలుకలతోటి మేడగదిలో వాళ్ళు ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను విభాగింపబడినటువంటి అగ్ని నాలుకల ద్వారా ఆ మేడగదిలో పెంతెకోస్తు పండగ రోజు మరి వీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానానంతరము భూమి మీద
పరలోకానికి ఆయన వెళ్ళకుండా 40 రోజులు ఇక్కడే ఉండడానికి వెనకాల కారణం ఏంటంటే, మొదటిగా వారిలో ఉన్నటువంటి సందేహ నివృత్తిని చేయడానికి, వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయడానికి. రెండవది, వారిని మిషన్ కొరకు సిద్ధపరచడానికి, దేవుని రాజ్య నిర్మాణం కొరకు వారందరినీ కూడా సిద్ధపరచడానికి. మూడవది, వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి. మరి నాలుగవది, వారందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించడానికి. ఎందుకంటే వారందరూ కూడా విరిగి నలిగినటువంటి హృదయాలతో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైన ప్రతి చోట కూడా మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, వారందరికీ కూడా ఇప్పుడు లేనిది ఏంటంటే సమాధానం లేదు. ఆ విరిగి నలిగినటువంటి హృదయాలన్నింటినీ కూడా దేవుడు రిస్టోర్ చేసేసాడు. మరి వారిలో ఉన్న భయాలు తీసేశాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్య నిర్మాణానికి వారందరినీ కూడా దేవుడు వారిని సిద్ధపరిచి పంపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మనే దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాడు. భయపడకుడి, సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నారు. అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి మీద కోప్పడలేదు. అనేక మార్లు మనం చదివాం, వారు ఆయనకు మొక్కిరి గాని ఆయన యందు నమ్మిక ఉంచలేదు. సందేహపడిరి. పేతురు సందేహపడ్డాడు. పేతురు ముమ్మారు మరి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ముమ్మారు మళ్ళీ పేతురుని అడుగుతారు, సీమోను, నీవు నన్ను నిజముగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా. ఆ ప్రశ్న వెనకాల అర్థం ఏంటంటే, 3 సార్లు అడగడం వెనకాల 3 సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ప్రశ్నిస్తున్నారు. మరి అప్పుడు నేను ఎవరో తెలియదని చెప్పావు. సీమోను, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు తెలియదని చెప్పావు? అందుకే 3వసారి వ్యసనపడ్డాడు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అంటాడు. సో పేతురును సిద్ధపరచాలి. పేతురు ద్వారా గొప్ప సేవ జరిగించాలి. ఈ మిషనరీలో ఒక మూల స్తంభముగా పేతురుని దేవుడు వాడుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపాలి. వీగిపోయిన విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ పేతురు యొక్క విశ్వాసాన్ని మరలా రిస్టోర్ చేయాలి, బలపరచాలి పేతురుని. అందుకే వెతుక్కుంటూ దేవుడు వచ్చేసాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అవిశ్వాసంలో ఉన్నా, అపనమ్మకంలో ఉన్నా సరే, నిన్ను నన్ను దేవుడు వెతుక్కుంటూ వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అవిశ్వాసం బట్టి, మన అపనమ్మకం బట్టి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టేవాడైతే వీళ్ళందరినీ విడిచిపెట్టేసి మరి పునరుత్థానుడైన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేవాడు. కానీ 40 దినములు భూమి మీదే ఉంటూ, ఎందరైతే తోమా, నేను ఆయన గాయముల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అపనమ్మకంతో ఉన్నారు, అధైర్యంతో ఉన్నారు శిష్యులు. పెట్టు, ఇదిగో నా గాయాలు చూడు, ఇదిగో నా చేతులు చూడు. కాబట్టి దేవుడు వీరి అపనమ్మకమును బట్టి ఆయన బాధపడలేదు కానీ, మీ అపనమ్మకము కంటే, మీ అవిశ్వాసము కంటే నా కృప మీకు గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. నేను మీతో సదాకాలము వరకు ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పి దేవుడు వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేశాడు, హీలింగ్ చేశాడు, స్వస్థపరిచాడు. అంటే వాళ్ళ హృదయాలను స్వస్థపరిచాడు. గాయపడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ హృదయాలను స్వస్థపరిచాడు. మరి వారి యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములను దేవుడు ఆ మిషన్ కొరకై సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఆయన యొక్క పునరుత్థానపు యొక్క సాక్ష్యమును యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివినప్పుడు
నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సమస్తము మీద, పరలోకము మీదను భూమి మీదను కూడా సర్వాధికారము ఈయనకి ఇయ్యబడింది. పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు కూడా ప్రభువారి స్వాధీనంలో ఉన్నాయి. మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నానని ఆయన తన సాక్ష్యాన్ని చెప్తున్నారండి, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈరోజు నీలో నాలో ఉన్నటువంటి అపనమ్మకములన్నీ తీసివేయడానికి, నిన్ను నన్ను ప్రభు రాజ్య నిర్మాణము కొరకు సిద్ధపరచడానికి, నీకు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి దేవుడు దిగి వచ్చినటువంటి దేవుడు, వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడు. శిష్యులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, వారు తలుపు వేసుకుని ఉన్నా సరే, ఆ మూయబడిన ఉన్నటువంటి ఆ గది లోపలికి వెళ్ళి ఆ 10 మంది శిష్యుల మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నా హృదయము ఎలాంటి కలవరాలతో, ఎలాంటి ఆందోళనతో, ఎలాంటి భయంతో, ఎలాంటి అపనమ్మకంతో, ఎలాంటి భారంతో ఒకవేళ మన హృదయాలు నిండుకున్నా సరే, దేవుడు మన మధ్యలో నిలిచి ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కోసం నా కోసం దిగి వచ్చి ఆయన గాయపడిన చేతులను చూపించి, ఆయన మాంసమును చూడమని, ఆయన ఎముకలను చూడమని, ఆయన మనతో పాటు భుజిస్తూ అనేక విధములుగా వారిలో ఉన్నటువంటి అపనమ్మకమును, అవిశ్వాసమును, భయమును, ఆందోళనను, కలవరమును మొత్తం తీసివేసి పరిశుద్ధాత్మతో వారు నిండుకొని అన్య భాషలు మాట్లాడే వారిగా, ఆత్మతో నింపబడిన వారిగా ప్రసంగాలు చేస్తే వేలాది మంది, పేతురు గారు ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది, 5,000 మంది ఒక్క దినములో రక్షించబడేలాగున దేవుడు వారిని పరలోక రాజ్య నిర్మాణము అనే ఒక మిషన్ కొరకు వారిని కంప్లీట్ గా సిద్ధపరచి ఆయన తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వెళ్ళాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అదే ఆత్మను, అదే పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గములోనికి వచ్చినటువంటి మనము, ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము, ఆయన రాజ్య నిర్మాణము కొరకు మనము కూడా వాడబడాలి. సర్వలోకమునకు వెళ్ళి సకల జనమును కూడా మీరు నాకు శిష్యులుగా చేయుడి అన్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞను మనము పాటించేవారిగా ఉండాలి. అందుకు ముందుగా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన కలవరమును, సందేహమును, అనుమానమును కూడా తీసివేసి పూర్తిగా సిద్ధపరచబడినటువంటి మన హృదయాలను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపుకునే వారిగా మనము ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి నీ మరణానంతరము ప్రభువా, మరి నీ పునరుత్థానానంతరం మీరు మహిమలో తండ్రి యొక్క రాజ్యమునకు మీరు వెళ్ళడానికంటే ముందు 40 దినములు ప్రభువా, మరి అందరికీ కూడా మిమ్మల్ని మీరు కనపరుచుకొని, మీ మరణానంతరము, మీ పునరుత్థానానంతరము, మీ పునరుత్థానము సత్యమైనదని, వాస్తవమైనదని దేవా మీరు వారందరికీ కూడా రుజువుపరిచారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏ ఉద్దేశం కొరకై మీరు భూమి మీదకి పంపబడ్డారో ఆ ఉద్దేశము పూర్తిగా నెరవేరబడినట్లు, తండ్రి యొక్క రాజ్య స్థాపన మరి ఆగకుండునట్లు దేవా మరి అవసరమైనటువంటి ఆత్మతో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నింపి, ఈరోజు మేము ఇలా మా పరిశుద్ధ గ్రంథాలు మా చేతుల్లో రాగలిగాయంటే దానికి కారణము మీ 40 దినముల యొక్క ఆ వెయిటింగ్ పీరియడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 40 రోజుల పాటు మీరు ఈ భూమి మీద ఉండి మీరు చేసినటువంటి మీ యొక్క ప్రతి మాట, మీ యొక్క ప్రతి విజిట్ మరి పర్పస్ఫుల్ గా, పవర్ఫుల్ గాను, పర్సనల్ గాను దేవా మీరు మార్చారయ్యా. యువర్ ఎవ్రీ విజిట్
యువర్ ఎవ్రీ వర్డ్ అండ్ యువర్ ఎవ్రీ మూమెంట్ క్యారీడ్ డివైన్ ఇంటెన్షన్ మై లార్డ్. నీ గొప్ప ప్రేమకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శిష్యులను అలాగే విడిచిపెట్టి మీరు వెళ్ళిపోలేదయ్యా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మిక ఉంచిన వారిని ఎప్పుడూ కూడా మీరు కలవరపడనిచ్చే దేవుడు కాదు. వారిలో ఉన్నటువంటి కలవరాలన్నింటినీ కూడా తీసివేసి, ఎవని మనసు నీ మీద ఆనుకొనును, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనును, వానికి పూర్ణ శాంతి దయచేస్తానన్నటువంటి దేవుడు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని శిష్యులలో ఉన్నటువంటి భయాన్నంతటిని తీసివేసి వారికి సమాధానము అనుగ్రహించి పూర్ణ శాంతిని మీరు అనుగ్రహించి, ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అవును ప్రభువా, ఈరోజు మా మనస్సు మీ మీద ఆనుకుంటుండగా నీ పూర్ణ శాంతి మీ శిష్యులకు దయచేసిన రీతిగా నాకు, మాకు అందరికీ దయచేయమని, సమాధానముతో మా హృదయాలను నింపమని, మా చుట్టూ ఉన్నటువంటి అప్పులు తండ్రి, మేము చేసినటువంటి బాకీలు దేవా, మరి మాకున్నటువంటి బాధ్యతలు, మా చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మా ఉద్యోగాల్లో వస్తున్నటువంటి కల్లోలాలు, వీటన్నిటిలో నుంచి కలవరముతో, ఆందోళనతో, అపనమ్మకముతో, అవిశ్వాసముతో, వేదనతో, భారముతో, బాధతో మేము ఉండగా ఈరోజు మీకు సమాధానము కలుగునుగాక. పీస్ బి అన్టు యు. ఎస్ లార్డ్. శిష్యులను సమాధానపరిచి, ధైర్యపరిచి, ఆయత్తపరిచి, సిద్ధపరిచి, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవా, ఈరోజు నీ పరిశుద్ధ ఆత్మను నాకు, మాకు అందరికీ అనుగ్రహించమని దేవా, మరి నీ కొరకు వాడబడే గొప్ప పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా నీ సేవలో పనిముట్లుగా మమ్మల్ని వాడుకొనమని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని దేవా. మరి ఏ ఏ కుటుంబాలలో తండ్రి ఏ ఏ అవసరతలు వారు కలిగి ఉన్నారు, వారి ప్రతి అవసరతను కూడా మీరే యేసుక్రీస్తు నామములో మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న వారు, ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ 40 రోజులు తండ్రి భూమి మీద మీరుండి శిష్యులకు మీరు ఇచ్చినటువంటి స్పిరిచువల్ ట్రైనింగ్ను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అన్నిటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. సదాకాలము యుగ సమాప్తి వరకు కూడా మాతో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మీ గొప్ప కార్యములను బట్టి మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో ఈ వర్తమానములు వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.